మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకోబోతూ ఉన్నారు. ఉదయం 6:30 జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లటం జరిగింది. అక్కడ లాయర్లతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చింది మధ్యంతర బెయిల్ కాబట్టి రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానికి సంబంధించి న్యాయ నిపుణులతో కూడా అల్లు అర్జున్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇక మరి కాసేపట్లోనే ఆయన జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి తన నివాసానికి చేరుకోబోతూ ఉన్నారు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర ప్రస్తుతం అయితే భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చెంచల్గూడ జైలు నుంచి ఉదయం 6:30 అల్లు అర్జున్ ను జైలు అధికారులు బయటకు పంపించినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. తన సొంత వెహికల్లోనే అల్లు అర్జున్ అక్కడి నుంచి బయలుదేరారు. మీడియా కంట పడకుండా బయటకు తీసుకొచ్చారు అల్లు అర్జున్ ని. అక్కడి నుంచి ఆయన గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి ప్రస్తుతం చేరుకున్నారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో అల్లు అరవింద్ అదేవిధంగా ఇతర న్యాయవాదులు కూడా ఉన్నారు. నెక్స్ట్ జరిగేటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ కి సంబంధించి వీరందరూ కూర్చొని డిస్కస్ చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. జూబ్లీ హిల్స్ లో తన నివాసానికి వెళ్లబోతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఉదయం అల్లు అర్జున్ న్యాయవాదులు జైలు ఫార్మాలిటీస్ అన్నిటినీ కూడా కంప్లీట్ చేశారు. విడుదల సమయంలో లాయర్లతో పాటుగా అల్లు అరవింద్ కూడా జైలుకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. దగ్గరుండి మరి అల్లు అర్జున్ ను తన వెంట తీసుకొచ్చారు అల్లు అరవింద్. తమ అభిమాన హీరో అల్లు అర్జున్ విడుదల అవుతున్నారనే ఆనందంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు కూడా చెంచల్గూడ జైలుకు చేరుకున్నారు. అయితే సెక్యూరిటీ కారణాల రీత్యా అల్లు అర్జున్ జైలు వెనుక గేటు నుంచి ఇంటికి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ విడుదలయ్యారనే సంతోషంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే తెలంగాణ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ న్యాయవాదులు 50,000 పూచీకత్తును జైలు సూపరింటెండెంట్ కు సమర్పించారు. అయితే హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు నిన్న రాత్రి ఆలస్యంగా అందాయి. దీంతో అల్లు అర్జున్ రాత్రంతా కూడా చెంచల్గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇవాళ ఉదయం చెంచల్గూడ జైలుకు వచ్చిన అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో ఇవాళ ఉదయం 6:30 గంటల సమయంలో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. చెంచల్గూడ వెనుక గేటు నుంచి ఎస్కాట్ ఇచ్చి అల్లు అర్జున్ ను జైలు నుంచి పంపించారు. ఎస్కాట్ వాహనం ద్వారా అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకోబోతున్నారు. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ లో నిన్న ఉదయం నుంచి కూడా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అరెస్ట్ దగ్గర నుంచి జైలుకు తరలించే వరకు కూడా ఆ 6 గంటలు ఎంతో ఉత్కంఠభరితంగా సాగాయి. ప్రతి సెకండ్ టెన్షన్ గానే ఉంది. అనుక్షణం కూడా ఉత్కంఠగా సాగింది ఈ వ్యవహారం మొత్తం కూడా. మొత్తం సీన్ చూసినట్లయితే పుష్ప 2ను మించిపోయినట్టుగా కనిపించింది. అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, జైలు కావచ్చు, బెయిల్ కావచ్చు, అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఈ వ్యవహారం అంతా కేవలం 6 గంటల్లోనే జరిగింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి. ఉదయం 11:50 అల్లు అర్జున్ ఇంటికి చిక్కడపల్లి పోలీసులు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు అరెస్ట్ చేస్తున్నామని అల్లు అర్జున్ కు పోలీసులు చెప్పారు. అరెస్ట్ చేసే క్రమంలో కూడా పోలీసుల పైన అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం డ్రెస్ మార్చుకోవడానికైనా టైం ఇవ్వరా అంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. బెడ్రూమ్ లోకి వచ్చేస్తారా అంటూ కూడా పోలీసులను అల్లు అర్జున్ నిలదీసిన పరిస్థితి ఉంది. 12:15 అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 12:20 అల్లు అర్జున్ అతని నివాసం నుంచి బయలుదేరారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ చేరుకున్నారు. అక్కడ అల్లు అరవింద్ ఇతర న్యాయ నిపుణులతో కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి మరి కాసేపట్లో ఆయన ఇంటికి కూడా వెళ్లబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి అందుబాటులో ఉన్నారు. సునీల్, చెంచల్గూడ జైలు నుంచి విడుదలైనటువంటి అల్లు అర్జున్ డైరెక్ట్ గా ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ గా గీతా ఆర్ట్స్ తన కార్యాలయానికి రావడం జరిగింది. గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే అల్లు అర్జున్ ఉన్నాడు. అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ తో పాటు అదేవిధంగా హైకోర్టు న్యాయవాది అశోక్ రెడ్డితో పాటు సంబంధించినటువంటి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా వచ్చి అల్లు అర్జున్ ని పరామర్శిస్తున్నారు. అయితే హైకోర్టులో నిన్న ఇంట్రిమ్ బెయిల్ రావడంతో అల్లు అర్జున్ ఈరోజు చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ తో పాటు మరో
మరొక ఇద్దరు A1 గా ఉన్నటువంటి రామరెడ్డితో పాటు A2 గా ఉన్నటువంటి ఈ మరొక వ్యక్తి, మొత్తం ముగ్గురు ఈ కేసులో విడుదల కావడం జరిగింది. ఇక ప్రస్తుతం గీతా ఆర్ట్స్ మనం చూస్తున్నటువంటి గీతా ఆర్ట్స్ కార్యంలోనే అల్లు అర్జున్ ఉన్నాడు. ఇక రేపు ఫర్దర్ గా జరగబోయే ప్రొసీడింగ్స్ అంటే కోర్టులో ఎట్లా ఎదుర్కోవాలి, ఇంట్రీమ్ బెయిల్ ఇప్పటికే ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ ని ఎలా మూవ్ చేయాలి, మరోవైపు క్వాష్ పిటిషన్ ఉంది. ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఈ నెల జనవరి 21 తారీఖున మళ్ళీ క్వాష్ పిటిషన్ విచారణ ఉంది. ఒకవేళ పోలీసులు అప్పీల్ పిటిషన్ వేస్తే అటు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో సోమవారం రోజు అప్పీల్ పిటిషన్ దాఖలు చేస్తారు. కాబట్టి దానికి సంబంధించిన వివరాలపై కూడా పూర్తిగా పోలీసులు అటు అల్లు అర్జున్ తో పాటు అటు పోలీసులు వేసేటువంటి పిటిషన్ పై అల్లు అర్జున్ తో పాటు అశోక్ రెడ్డి న్యాయవాదులు చర్చిస్తున్నారు. మరోవైపు అల్లు అరవింద్ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇంకా లోపల మాత్రం ఇంకా వారందరూ కూడా డిస్కస్ చేసుకుంటూనే ఉన్నారు. ఏం చేయాలి, ఫర్దర్ గా ఎట్లా ప్రొసీడ్ కావాలి, ఈ కేసు నుంచి ఎట్లా తప్పించుకోవాలనే దానిపై కూడా మంతనాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. సంధ్య, అయితే సునీల్, మనం చూస్తూ ఉన్నాము అంటే ఈ లోపల లీగల్ ప్రొసీడింగ్స్ తో పాటుగా కూడా అంటే చిన్ని కృష్ణ బయటకు వచ్చి మాట్లాడిన విధానం మనం అబ్జర్వ్ చేసినట్లయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా దీనికి సంబంధించి అంటే ఏదైనా ఒక మూవ్మెంట్ వచ్చేటువంటి ఆస్కారం ఎంతవరకు ఉండొచ్చు అనుకోవాలి? ప్రస్తుతం అయితే చాలా మంది నిన్న మనం చూసాం అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో సినీ సెలబ్రిటీలు చాలా మంది ఖండించారు. ఎందుకంటే ఎక్కడో అంటే కల్పబుల్ అఫెన్స్ కింద ఒక మల్టీ స్టార్ గా ఉన్న వ్యక్తిని ఈ రకంగా అరెస్ట్ చేయడం ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా చాలా మంది సినీ సెలబ్రిటీలు వచ్చారు. ఎవరో ఒకరు చనిపోతే దాన్ని బాధ్యతగా ఒక హీరోకి దీన్ని అంటకట్టడం కరెక్ట్ కాదు అనే వాదన నిన్న మొత్తం కూడా వినిపించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనపై ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో సంబంధించినటువంటి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈరోజు చిన్ని కృష్ణ కూడా కొద్దిసేపు మాట్లాడారు. మరోవైపు న్యాయవాదులు కూడా మాట్లాడుతున్నారు. మరోవైపు నిన్న హైకోర్టులో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ మనం ఒకసారి చూసినట్లయితే నిన్న అటు సంబంధించినటువంటి అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి కావచ్చు, మరోవైపు పోలీసుల తరపు న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, ఈ ఇరువాదలమైనటువంటి కోర్టు కొన్ని జడ్జిమెంట్లను బేస్ చేసుకొని ఏదైతే అటు అర్నబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర జడ్జిమెంట్ కావచ్చు, మరోవైపు బండి సంజయ్కి ఇచ్చినటువంటి దాంట్లో విషయంలో కావచ్చు, మరోవైపు పుష్కరాల సమయంలో జరిగిన ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటి అంశాలను మొత్తం కూడా పూర్తిగా లాజికల్ పాయింట్స్ మొత్తం కూడా నిన్న అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే దీని విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరైనటువంటి వాదనలు వినిపించకపోవడం వల్లనే అంటే సరిగ్గా డిఫెన్స్ చేయకపోవడమే అల్లు అర్జున్ కి ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చింది. మనం చూడొచ్చు స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ అర్నబ్ గోస్వామి విషయంలో అది వేరు కేసు, ఇది వేరు. కానీ ఇక్కడ ఒక మహిళ చనిపోయింది, అర్ధాంతరంగా కుటుంబం మొత్తం కూడా తీవ్ర విషాదంలో ఉంది. మరోవైపు నెగ్లిజెన్సీ, ఇందులో చాలా నెగ్లిజెన్సీ చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు కల్పబుల్ అఫెన్స్ అంటే పరోక్షంగా చనిపోవడానికి మహిళ చనిపోవడానికి గల ప్రధాన కారకుడు అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందనేది పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ అందులో దాన్ని కోర్టులో ప్రూవ్ చేయడంలో కొంత పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంత విఫలమయ్యాడనే దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న నాంపల్లి మేజిస్ట్రేట్ చాలా స్పష్టంగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తరలించినప్పుడు కూడా హైకోర్టులో మళ్ళీ క్వాష్ పిటిషన్ లో ఇంట్రీమ్ బెయిల్ కావాలనుకోవడం, క్వాష్ పిటిషన్ లో తనకు ముందస్తు అర్జెంటు బెయిల్ మంజూరు చేయాలని మళ్ళీ మెన్షన్ చేయడం, లంచ్ మోషన్ వేయడం, లంచ్ మోషన్ శుక్రవారం రోజు లంచ్ మోషన్ విచారణకు స్వీకరించొద్దని చీఫ్ జస్టిస్ ఆదేశాలు ఉన్నప్పుడు కూడా నిన్న లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు స్వీకరించడం, ఆ తర్వాత 4 గంటల సమయంలో విచారణ చేపట్టడం, ఆ తర్వాత ఇంట్రీమ్ బెయిల్ ని వెంటనే మంజూరు చేయడం, ఇదంతా కూడా కోర్టు ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా జరిగింది. ఇదంతా కూడా కొంత ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే చాలా మంది సామాన్య ప్రజలకు ఒక లెక్క, ఉన్నవారికి ఒక లెక్క అన్న తరుణంలో సామాన్యులు డిస్కస్ చేసుకుంటున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి అరెస్ట్ అయితే హుటాహుటిన కోర్టు ఈ రకంగా విచారించదు, ఈ రకంగా ఇన్వెస్టిగేషన్ చేయదు, ఈ రకంగా ఇంట్రీమ్ బెయిల్ ఇవ్వదు. కానీ ఒక సెలబ్రిటీ కావడంతోనే ఈ రకంగా కోర్టు కూడా స్పందించి ఈ రకంగా తక్షణమే ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చిందనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. మరి దీనికి సంబంధించిన దాంట్లో న్యాయ నిపుణులు కూడా అనేక అంశాలు కూడా బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఏదైనప్పటికీ కూడా అల్లు అర్జున్ మాత్రము ఒక మహిళా మృతి కేసులో ఒక రోజు చెంచలుగా జైల్లో ఉండడం ప్రస్తుతం అయితే ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. దీంట్లో పోలీసులు మాత్రం చట్టం తన పని చేసుకుంటేనే మరొకసారి చాలా స్పష్టంగా నిరూపించారు. పోలీసులు చేస్తున్నటువంటి పనికి మాత్రము అటు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ న్యాయస్థానంలో మాత్రము దాన్ని ప్రూవ్ చేయడంలో అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంత వెనుకడ వేశారనే దీన్ని చూస్తే మనకు చాలా
చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న మనం చూస్తాం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు, వెంటనే మెడికల్ టెస్ట్ చేశారు, ఆ తర్వాత వెంటనే నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ చాలా క్లియర్ గా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తరలించింది. అయినప్పుడు కూడా హైకోర్టు ఒక్కసారిగా ఇంట్రీమ్ బెయిల్ మధ్యంతర బెయిల్ ని మంజూరు చేయడం, ఆ తర్వాత అతను బెయిల్ ద్వారా ఈ రోజు ఉదయం బయటికి రావడంతో ఇదంతా కూడా పోలీసులకు ఒక పెద్ద షాక్ గానే చెప్పవచ్చు. ఖచ్చితంగా పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా దీన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తాం, సోమవారం రోజు డివిజన్ బెంచ్ పిటిషన్ మళ్ళీ వేస్తాము, మధ్యంతర బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయాలని మేము కోరుతామని మాత్రం అటు పోలీసులు చెప్తున్నారు. మరి చూడాలి, ఒకవేళ సోమవారం పిటిషన్ దాఖలు చేస్తే సోమవారం కోర్టు ఎలాంటి విచారణ చేపడుతుంది, ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది మాత్రము ఒక హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అయితే దానికి సంబంధించిన వివరాలపై కూడా ప్రస్తుతం అడ్వకేట్ తో పాటు అల్లు అర్జున్, అల్లు అరవింద్ వీరందరూ కూడా చర్చించుకున్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే సునీల్, మనం నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా అల్లు అరవింద్ కావచ్చు, అల్లు అర్జున్ మామయ్య అందరూ కూడా ఆయనతోనే ఉన్నారు. అలానే దిల్ రాజు, త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ వెంటనే ఉండటం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన దగ్గరికి వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా మరికొంతమంది ఎవరైనా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి రావచ్చా? సో అందువల్ల ఇంకా అల్లు అర్జున్ అక్కడ ఎంతసేపు టైం స్పెండ్ చేసే అవకాశం ఉండొచ్చు? చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ డైరెక్ట్ గా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి రావడం జరిగింది. గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చాడని తెలుసుకున్నటువంటి దిల్ రాజు మళ్ళీ కొద్దిసేపటిమే ఇక్కడికి వచ్చాడు, వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు, అతన్ని కలిసి వెళ్ళిపోయాడు. దీంతో పాటు అల్లు అరవింద్ ఇక్కడే ఉన్నాడు. అల్లు అర్జున్ తన మామగారు అయినటువంటి వ్యక్తి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మరోవైపు న్యాయవాదులు, హైకోర్టు న్యాయ నిన్న నాంపల్లి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ వినిపించినటువంటి అశోక్ రెడ్డితో పాటు తన టీం మొత్తం కూడా ఇప్పటికే లోపలికి వెళ్ళిపోయింది. లోపల ప్రస్తుతం అయితే ఇంకా విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. అంటే లోపల విచారణ అంటే వాళ్ళందరూ కూడా మంత్రాలు చేస్తూనే ఉన్నారు. అంటే ఎట్లా ప్రొసీడ్ కావాలి, ఏ విధంగా దీన్ని చేయాలి, మరోవైపు దీనికి సంబంధించిన విషయంలో ఏ విధంగా ముందు ప్రొసీడ్ కావాలి. ఎందుకంటే నెక్స్ట్ మండే రోజు ఖచ్చితంగా బెయిల్ని అంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా డివిజన్ బెంచ్లో సవాల్ చేస్తారు. మరి డివిజన్ బెంచ్లో సవాల్ చేస్తే ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ వినిపించాలి, మరోవైపు దీనికి సంబంధించిన దాంట్లో కోర్టు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అల్లు అర్జున్ మరి కాసేపులోనే ఇక్కడ నుంచి నేరుగా మరి తన నివాసానికి వెళ్తాడా, లేదా తన మామగారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్తారా అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ బయటికి మరి కాసేపులోనే ఇక్కడ నుంచి బయటకు వస్తాడు. ప్రస్తుతం అయితే దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం అయితే అన్ని వెహికల్ కూడా సిద్ధం చేస్తున్నారు. మనం మరి కాసేపులోనే అల్లు అర్జున్ ఇక్కడ నుంచి నేరుగా మరి నివాసానికి వెళ్ళి అక్కడ నుంచి మరి ఎక్కడికి వెళ్తారు ఏంటి అనే దానిపై కూడా మరి కాసేపులో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఇంకా లోపలనే ఉన్నాడు, మరి కాసేపు అతని వాహనాలు కూడా సిద్ధం చేస్తున్నారు కాబట్టి అతను మరి కాసేపులోనే బయటకు వచ్చే అవకాశం. మరి బయటకు వచ్చిన తర్వాత ఈరోజు మీడియాతో మాట్లాడతారా, మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారా అనేది కూడా ఒక హాట్ టాపిక్ అయితే మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే అల్లు అరవింద్ తో పాటు లీగల్ టీమ్, అది అశోక్ రెడ్డిగా ఉన్నటువంటి లీగల్ టీం వారందరూ కూడా అల్లు అర్జున్ తో అదేవిధంగా అల్లు అరవింద్ తో చర్చిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ చర్చలు అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ ఇక్కడ నుంచి నేరుగా తన నివాసానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దీంతో పాటు మరి సోమవారం రోజు ఒకవేళ ఇంటిం బెయిల్ ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేస్తే, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లా దాన్ని డిఫెండ్ చేయాలి అనే దానిపై కూడా మంతనాలు అయితే కొనసాగుతున్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. మనం నిన్న రాత్రే అల్లు అర్జున్ విడుదలవుతారని అందరూ భావించినప్పుడు కూడా బెయిల్ ఆర్డర్ కాపీస్ అంటే ఇంటిం బెయిల్ ఆర్డర్ కాపీస్ అప్లోడ్ కావడం కొంత ఆలస్యం కావడం, అదేవిధంగా మాన్యువల్ లో కొంత మిస్టేక్స్ కావడంతోనే ఈ రోజు ఉదయం మార్నింగ్ పూట అల్లు అర్జున్ విడుదల కావడం జరిగింది. ఈ రోజు నిన్న రాత్రి ఉన్నటువంటి అల్లు అర్జున్ కి జైలు సూపరింటెండెంట్ శివకుమార్ కూడా ఎక్కడ కూడా లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్పెషల్ బ్యారక్స్ ఇచ్చారు. స్పెషల్ వివిఐపి ట్రీట్ ఎలా చేస్తారు అంటే ఒక వివిఐపికి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్స్, అదేవిధంగా సీఎంలకు ఏ విధంగా లోపల జైల్లో భద్రత ఇస్తారో అదే తరహాలో అతను కూడా చూసినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు చెప్తున్నారు. మొత్తం మీద మరి కాసేపులోనే అల్లు అర్జున్ ఇక్కడ నుంచి నేరుగా తన నివాసానికి చేరుకుంటారా, లేదా తన మామగారు చంద్రశేఖర్ రెడ్డికి వెళ్తారనేది కూడా చూడాల్సింది చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ మాత్రం ఇక్కడే ఉన్నాడు. మరి కాసేపులోనే ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తం మీద ఒక మహిళా మృతికి కారణమైన కల్పబుల్ ఆఫెన్స్ కింద అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ ఈ కేసు నుంచి ఎట్లా తప్పించుకోవాలి, ఏ విధంగా దీన్ని ప్రొసీడ్ కావాలి, ఏ విధంగా దీన్ని ఎదుర్కొనాలి, ఏ విధంగా ఫర్దర్ గా దీన్ని ప్రొసీడ్ కావాలనే దానిపై కూడా ఇంతసేపు చర్చలు కూడా సమాచారం. అందుకే ఇక్కడికి డైరెక్ట్ ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ గా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చాడు. గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే
వారు మాట్లాడుకున్నారు. అటు న్యాయవాదులతో, మరోవైపు కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అటు పుష్ప ప్రొడ్యూసర్తో పాటు అదేవిధంగా దిల్ రాజు, మరొక ప్రొడ్యూసర్ దిల్ రాజు, మరొకవైపు మరికొంతమంది తన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకొని అల్లు అర్జున్తో మాట్లాడి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. లోపల మాత్రం ఇంకా అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్, తన తండ్రి అల్లు అరవింద్, మరోవైపు తన కొంతమంది న్యాయవాదులు, కొంతమంది సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. మరి కాసేపులోనే చర్చ, అంటే వారు మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ఇక్కడ నుంచి నేరుగా తన నివాసానికి వెళ్తాడా లేదా తన మామగారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్తారనేది కూడా మరి కాసేపులో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సంధ్య, అయితే సునీల్, మనం చూస్తాము అంటే ఇక్కడ పోలీసులు ఏవైతే అల్లు అర్జున్ అక్యూజ్ అని చెప్పి సింగిల్ బెంచ్ లోనే ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ పోలీసులు డివిజన్ బెంచ్ కి వెళ్ళినట్లయితే వాళ్ళు ఇంకా ఎలాంటి అంటే ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయని అనుకోవచ్చు, ఎలా వాళ్ళు ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు? ఎస్, నిన్న చూసాం మనం సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అర్నబ్ గోస్వామి స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఈ 2 కేసులు జడ్జిమెంట్లు బేస్ చేసుకొని ఇచ్చింది. కానీ అర్నబ్ గోస్వామి కేసు వేరు, కానీ ఇక్కడ ఒక మహిళ మృతి చెందింది కాబట్టి కల్పబుల్ అఫెన్స్ ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని డిఫెండ్ చేసినటువంటి అటు నిరంజన్ రెడ్డి బలంగా తన వాదనలు పెంచారు. అయితే నిరంజన్ రెడ్డి వాదనలతో, అంటే అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలతో ఏకీభవించినటువంటి కోర్టు నిన్న ఇంటరిమ్ బెయిల్ని ఇచ్చిన తీరు కూడా మనం చూసాం. కానీ దాన్ని డిఫెండ్ చేయడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంత వెనుకడుగు వేశాడు, కొంత విఫలమయ్యాడని మనకి ఇక్కడ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అర్నబ్ గోస్వామి స్టేట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు వేరు. ఇక్కడ ఒక క్వాష్ పిటిషన్ వేస్తే అందులో బెయిల్, ఇంటరిమ్ బెయిల్ ఇవ్వచ్చు అని ఉంది. కానీ ఇక్కడ జరిగింది ఒక మహిళ మృతి చెందింది. మరోవైపు పుష్కరాల సమయంలో 35 మంది చనిపోతే ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు, ఎవరిని కూడా బాధలు చేయలేదని చెప్తున్నారు. అది గవర్నమెంట్ చూసుకుంటుంది, అక్కడ గవర్నమెంట్ తప్పిదము, అది స్టేట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వివాదం. దానికి సంబంధించిన దాంట్లో పూర్తిగా మనం చూడొచ్చు. కొద్దిసేపటిమే అల్లు అర్జున్ తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని కూడా సమాచారం తెలుస్తుంది. మరి కాసేపులోనే అల్లు అర్జున్ అక్కడ మాట్లాడతారు. మీడియా ముందు అల్లు అర్జున్ నివాసంలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు కూడా చెప్తారని ఇక్కడ తన అనుచరులు వచ్చి బయటకు వచ్చి మీడియాకు చెప్తున్నారు. మరి ఇక్కడ నుంచి అల్లు అర్జున్ మరి ఏం చెప్తాడు ఈ అరెస్ట్ కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పవస్తుందా. మనం ఎక్స్లో చూడొచ్చు, అల్లు అర్జున్ మరి కాసేపులోనే తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తన అనుచరులు బయటకు వచ్చి చెప్తున్నారు. కాబట్టి అల్లు అర్జున్ మరి ఏం చెప్తారు, ఎక్కడ మాట్లాడతారు, ఎలా దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేస్తారు? ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ తన కుటుంబానికి, అంటే చనిపోయినటువంటి బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చాడు. తన కుటుంబాన్ని ఆదుకుంటాము, కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి తన బాబు పూర్తిగా అండదండలు తాము వహిస్తాము, మరోవైపు తనకు సంబంధించినటువంటి మెడికల్ ఖర్చు మొత్తం తాము తన చిత్ర యూనిట్ చూసుకుంటుందని ఇప్పటికే అల్లు అర్జున్ భరోసా ఇచ్చాడు. అయినప్పుడు కూడా నిన్న పోలీసులు చట్టం తన పని చేసుకుంటూ పోతుందనే దానికి నిన్న పోలీసులు ఖచ్చితంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మరి కాసేపులోనే అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ అల్లు అర్జున్ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సంధ్య, రైట్ సునీల్, అది మొత్తంగా మనం చూసినట్లయితే మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ తన ఇంటికి చేరుకోబోతున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత అల్లు అర్జున్ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.